ఏడైనా 10 మంది పిల్లలను చదివించినావా? 10 మంది పిల్లకాయలను ఎక్కడైనా సరే నువ్వు చదివించిన చరిత్ర ఉన్నదా? చెప్పు, దానికి చెప్పు సమాధానం. బిడ్డల భవిష్యత్తును మేము తీసుకుంటామని ఏనాడైనా కూడా అన్నావా? అది ఉండదు. రేపు మేము అధికారంలోకి వస్తాం, దీనిక ₹1 కోటి వేస్తాం, మీరు ఏ ఇబ్బంది లేదు, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు గట్టిగా మూసుకొని తిండి, వచ్చేది మనమే. ఇట్లాంటి పకోడీ మాటలు నాయకులు మాట్లాడారు. శాసనసభ్యులు కాదు, వార్డు మెంబర్లు అయినా కూడా ఏదో మీ పిల్లకాయలు ఉన్నారు కదమ్మా, ఏదో తలా 10,000 ఈ సంవత్సరం ఏదో స్కూల్ ఫీజులు కట్టుకోండి అని చెప్పి 2 పిల్లకాయలు ఉంటే ఏదో 20,000 అని చెప్పి జోబులో ఇచ్చారు. మనం ఏడైనా ఇచ్చిన చరిత్ర ఉన్నదా? నమస్కారం ప్రజలారా. మన జగనన్న కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏం విషయాలంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలా, లీడర్ అనేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి అలవాట్లు ఉండాలా, ఏది వ్యవహారం అంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు అది వేరేను, మనం అధికారంలో లేం కాబట్టి మనం ఈ విధంగా ఉండాలని చెప్తాడు. సరే, ఇంతకు అన్న ఏమి చెప్తున్నాడో మనం వినే ప్రయత్నం చేద్దాం, విందాం. ఆ తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేద్దాం. ప్రజలరా, చెప్పున్నా. ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. నువ్వేండావు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలు అడుగుతున్నారు. మనం లేచే బెంగళూరు లేపి ఎలాగా ప్యాలెస్లో నోట్ల కట్ల మీద పడుకొని ఆనందించటం తప్ప ప్రజలకు మనం ఎక్కడ అందుబాటులో ఉన్నాం? శవాలు కనపడితే అక్కడ ఉంటాం, అక్కడ అందుబాటులో ఉంటాం. ఎందుకంటే అక్కడ రాజకీయాలు చేయాలి కాబట్టి ఏదో ఒక రకంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మనం సునకానందం పొందటం తప్ప మనం ప్రజలకి ఏడ అందుబాటులో ఉన్నాం? నువ్వెక్కడున్నావు ప్రజలకు అందుబాటులో? అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా సరే మనం ప్రజలకు అందుబాటులో ఉన్నావా? పోనీ మనం సొంత నియోజకవర్గం పులివెందులకు పోవాలన్నా కూడా పరదాపట్లు కట్టుకొని బారికేళ్లు పెట్టుకొని వందలాది మంది పోలీసుల వలయంలో బతికినటువంటి మనం ప్రజలకు తోడుగా అబ్బా ఏం మాట్లాడుతున్నావయ్యా, గ్యారా వచ్చినాక ఇంత మార్పు వచ్చేట అప్పుడు కూడా ఉండాలి. అది ఆ రోజుల్లో కూడా మనం ఒకసారి అయినా సరే ఈ మిలిటరీని పక్కన పెట్టి మనకు ఓట్లేసిన ప్రజానికం గురించి ఒకసారి ఆలోచన చేస్తుంటే బాగానే ఉండవు. ఈరోజు ఈ బతుకు వచ్చి ఉండదు. చెప్పు. ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. అబ్బా అమ్మా. రెండవది, చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. అంటే ఇంక సచిన్ కాడికి కూడా అదే కదా, మనం చనిపోయిన వాళ్ళ కాడికి పోయినా అదే, లేదంటే ఇంకొక దగ్గరికి పోయినా అదే, నీ చిక్కటి ఆ చిరునవ్వుతోనే కదా సచ్చావుడేది. ప్రజలు అర్థం కాక ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు, ఎందుకు వచ్చినాడో తెలీదు. అంటే ప్రమాదవశాత్తు ఏదైనా సరే విపత్తు వల్ల ఏదైనా జరిగినా చిక్కటి చిరునవ్వే, చనిపోయిన వాళ్ళ కాడికి పోయినా చిక్కటి చిరునవ్వే, పాడి మోచ్చా ఉన్న చిక్కటి చిరునవ్వే. యాడికి పోయినా ఆ నవ్వుతోనే కదా జనాలు అల్లాడిపోతారు. ఎందుకు నవ్వుతాడరా స్వామి అని చెప్పుగా. చిక్కటి చిరునవ్వుతో 2 ఖచ్చితంగా ఉండాలి. ఉండాల్సింది. మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. నువ్వు చేయలేకడం అదే మా బాధేడా. ఇప్పుడు ఆ 3 చేయగలిగితే లీడర్ కాగలుగుతాడు అంటున్నావు. మరి ఇన్ని నువ్వు చెప్పేటప్పుడు మరి నేను ప్రజలకు అందుబాటులో ఉండాలా? నేను పులివెందుల ప్యాలెస్కి పోయినా సరే, పులివెందులు అంటే మన నియోజకవర్గం మంచిదే, పోయినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు వచ్చి కలవడం లేకుంటే జరుగుతుంది. లేదు చేయలేక ప్యాలెస్ పోయి నోట్ల గట్ల మీద పడుకోవడం, ఇది సాలిచ్చి ప్రజలకు అందుబాటులో ఉండు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా మన పోయినా ఏదో ర్యాలీ తీయాలని చెప్పి ఆడికి ప్రజలు వచ్చినారు నీ దగ్గరికి. ఎందుకు వచ్చినారు? మా నాయకుడు వచ్చినాడనో, మా జగనన్న వచ్చినాడనో, కాబోయే ప్రధానమంత్రి వచ్చినాడనో వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. నువ్వు వాళ్ళని ఇటతో ఇటుము, ఈ యాక్టింగ్లు చేయటము, ఇటతో ఇటు. ఇది ఎందుకు? ఇది ప్రజల్లో ప్రజల్లో మమేకమో, ప్రజల్లో ఒక మనిషిగా పెరుగు, వాళ్ళలో తిరుగు, సమస్యలు తెలుసుకో. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పాలన అందించినా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పాలన అందించింది, రైతుల దగ్గర పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడు, రైతుల దగ్గరికి పో, అదేవిధంగా యువత దగ్గరికి పో, మహిళల దగ్గరికి పోయి మాట్లాడేయా. అది ప్రజలకి ఇదా కొంపలు రగలు పెట్టేది, జుట్లు ముడేసేది, రెచ్చగొట్టేది, ఆ డిఎస్సిలో ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వాళ్ళ మీద లేని పోరాటి అన్ని దుమ్మెత్తిపోసి ఇదంతా ఒక రకంగా జరిగింది, ఇదంతా తప్పిదాలు జరిగినాయి అంటే అక్కడ ఉండేది ఐఏఎస్లో వాళ్ళకు. అదేవిధంగా ఆడ ఉండేటువంటి ఎవరైతే వాళ్ళని మర్చిపోతుంది, మా నాన్న హయాంలో ఉన్నప్పుడు వాళ్ళదే ఉన్నది అంతా మందే కదా ఉండేది.
అక్కడ ఉండేటువంటి ఐఏఎస్లకు తెలీదా ఏ విధంగా ఇది చేయాలని, ఏ విధంగా డిఎస్సి నిర్వహించినారనేది అధికారులకు తెలీదా? నీకు మనమే లండన్ మందులు వేసుకొని తిరుగుతూ ఉంటే మరి ఇంకా వాళ్ళకు తెలీదు నేను చెప్పేదే కరెక్టు, మరి మెగా డిఎస్సిలో ఏదో జరిగిపోయింది అని చెప్పి ఇట్లా రెచ్చగొడుతుంది. 175 నియోజకవర్గాల్లో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూర్చొని ఒక్కొక్కడికి 2 మూరలు ఉన్నాయి పొట్ల ముందుకు, వాళ్ళు డిఎస్సి ఎంట్రీ. ఏంది కథ? ఈ కథ ఏందంట? ఏమన్నా పని చెప్పు, నువ్వు చెప్పు పోని. ఊరికేనే లేనిపోయినట్టు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏదో జరిగిపోయిందని చెప్పి చిత్రీకరణ మనం మానేసి ప్రజల్లో ఉండాలా. ఓకే, బాగానే మాట్లాడినావు, చిక్కటి చిరును వండవు, ఆడికి వద్దాం. యాడికైనా పో అంటే ఇంకా పెద్ద మనిషి ఫంక్షన్ పోయినా అంతే, పెళ్ళికి పోయినా అంతే, రిసెప్షన్కి పోయినా అంతే, చనిపోయిన కాడికి పోయినా అంతే, ఇంకా ఒకసారి పోయినా అంతే. ఆ చిక్కటి చిరునవ్వు మనకు ఆ భగవంతుడు రాజారెడ్డి గారి ఆశీస్సులతో మనకు ఆ చిక్కటి చిరునవ్వు వచ్చింది. ఓకే, అది ఇంకెటా పోదు, నువ్వు దాన్ని పోదోసుకోలేవు. ఇంకొకటి, ప్రజలతో మమేకం అవ్వాలా అంటావు. ప్రజలతో నువ్వు ఏ రోజైనా సరే మమేకం అయినావా? నువ్వు ఒకవేళ మమేకం అవుదామని అనుకున్నా కూడా మిల్లెట్ రెడ్డి మమేకం కానిచ్చాడా? అసలు మన దగ్గర ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులతో కలిసేదానికి మనకు టైం లేదని చెప్తా ఉంటే ప్రజలతో నువ్వు మమేకం అయ్యేది ఏందన్నా? ఇది మనకేమైనా సరే టచ్ అవుతుందా? అసలు కనెక్షన్ ఉన్నదా నువ్వు మాట్లాడే మాటలో? సొంత నియోజకవర్గం పులివెందులకు పోయినా కూడా మనం ఏ విధంగా భయాందోళన, లేకంటే భయంతోనా, లేకంటే భక్తితోనా, లేకంటే మనం అధికారంలో ఉన్నాం, మనం ముఖ్యమంత్రి అని చెప్పి చూపించుకునే దాంట్లోనా, లేదంటే ఏ దాంట్లోనో మరి ఎవరినైనా మనం కనీసం దగ్గరికి రానిచ్చేటువంటి ప్రయత్నం చేశామా? ఎవరిదైనా సరే కష్టాలు మనం వినేటువంటి ప్రయత్నం చేశామా? అదే ఇంకొకటి ఇంకా చెప్తాను, నేను నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏందనేది నేను చెప్తాను. నేను కూడా కొన్ని చెప్తా ఇన్ను. అంటే నువ్వు లండన్ వాడితే నేను ఇటలీ వాడతాను అనుకో, ఇబ్బంది ఏమైనా నీ సంతోషం కోసం. కానీ ఇప్పుడు మొన్న ప్రమాదవశాత్తు కొన్ని జరుగుతూ ఉంటాయి, మరి అది ఓకే, అది దైవ నిర్ణయం, కొన్ని విధి కూడా తప్పించలేరు. మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చానే ₹1 లెక్కించామా ఇంటికి, అది ఇదన్న, అది నాయకుడి పని కాదు. అది నాయకుడి లక్షణం అనరు. మీ బిడ్డల చదువు నేను చెప్పించా, మీ బిడ్డల భవిష్యత్తును నేను తీసుకుంటా. మీ ఇంట్లో ఉండేటువంటి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయినారు కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తును నా మనుషులు నేను టేక్ ఓవర్ చేస్తాం. మీ బిడ్డలకు ఉన్నతమైనటువంటి విద్యను నేర్పించి వాళ్ళకు ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి లక్ష్యంగా మేము అడుగులు ముందుకేస్తాం. మా బాధ్యత అది. మా సాక్షి యాజమాన్యం ఉన్నది, మా భారతీయ సిమెంట్స్ ఉన్నాయి, మరి కోట్ల రూపాయలు మా వెనకమాల ఉన్నది. మేము చదివిస్తాం, మేము మీకు ఇల్లు కట్టించాం. లేదు మీ ఇంట్లో ఉండేటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మందుల నిమిత్తమో వాళ్ళ వైద్య నిమిత్తమో మేము డబ్బులు ఇచ్చాం. ఎక్కడైనా ఒక్కరికి చెప్పున ఏడైనా 10 మంది పిల్లలను చదివించినావా? 10 మంది పిల్లకాయలను ఎక్కడైనా సరే నువ్వు చదివించిన చరిత్ర ఉన్నదా? చెప్పు, దానికి చెప్పు సమాధానం. బిడ్డల భవిష్యత్తుని మేము తీసుకుంటామని ఏనాడైనా కూడా అన్నావా? అది ఉండదు. రేపు మేము అధికారంలోకి వస్తాం, దీనిక ₹1 వేస్తాం, మీరు ఏ ఇబ్బంది లేదు, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు గట్టిగా మూసుకొని తిండి వచ్చేది మనమే. ఇటాటి పకోడీ మాటలు నాయకులు మాట్లాడరు. శాసనసభ్యులు కాదు, వార్డు మెంబర్లు అయినా కూడా ఏదో మీ పిల్లకాయలు ఉన్నారు కదమ్మా, ఏదో తలా 10,000 ఈ సంవత్సరం ఏదో స్కూల్ ఫీజులు కట్టుకోండి అని చెప్పి 2 పిల్లకాయలు ఉంటే ఏదో 20 ఏళ్ళు అని చెప్పి జోబులో ఇచ్చారు. మనం ఏడైనా ఇచ్చిన చరిత్ర ఉన్నదా? ఏడైనా 2 బిడ్డలు చదివించిన చరిత్ర ఉంటే చెప్పా అన్న. భారతీయ సిమెంట్స్కు స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళ బిడ్డల చదువులకే దిక్కులేదు. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ బిడ్డలకు చదువులు చెప్పించామని చెప్పి చదువులు లేవు, బిడ్డలు లేరు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మనం ఆ నాయకుడి గురించి, నాయకులకు ఉండే లక్షణాల గురించి ఇంక మనం మాడితే ఇంక రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈయన ఆహా ఓహో అన్న చెప్పినాడు అనుకుంటారు. అది నువ్వు ఆలోచన చేస్తావు ఆ మాదిర. ఎందుకంటే మనకు మిలిటరీ రాడు కాబట్టి వెనకల ఆయన చెప్తాడు, మనం చేస్తున్నాం. మనంత పకోడిగాడు ఒకడు ఉండడని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి కూడా తెలుసని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.